ద్రోణాచార్యుల వారిని దాటి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతూ ఆయన ఏమనుకున్నాడంటే, వ్యూహాన్ని భేదించేశాను కాబట్టి వెనక పెదనాన్నగారు ధర్మరాజు గారు వస్తారు, భీమసేనుడు వస్తాడు, నకుల సహదేవులు వస్తారు, దృష్టద్యుమ్నుడు వస్తాడు, ద్రుపద మహారాజు వస్తాడు, సైన్యం అంతా ఉంటుంది వెనకాతల. కాబట్టి వ్యూహాన్ని భేదించాను కాబట్టి నా వెనక వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను క్షేమం అనుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు లోపలికి వెడదాం అనుకున్నారు. మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైంధవుడు. శివుడి వరం ఉందిగా, అర్జునుడు వినా మిగిలిన నలుగురిని ఒకరోజు ఆపగలవు, శివుడి వరం ఉంది. ఇవాళ కలిసి వచ్చింది. ఆ నలుగురిని ఇవాళ ఆపితే అర్జునుడు దూరంగా ఉన్నాడు కాబట్టి పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళినవాడు చచ్చిపోతాడు. అర్జునుణ్ణి తాను గెలవలేనన్న కోరిక అర్జునుడి కొడుకుని చంపడంలో తీరిపోతుంది. అర్జునుణ్ణి ఓడించినంత తృప్తి, ఏడుస్తాడుగా అర్జునుడు, అది చాలు. పైశాచికత్వం అన్న మాటకు అర్థం అలా ఉంటుంది, దానికి ఇంకా అర్థం ఏమి ఉండదు ఇంకా. కాబట్టి అర్జునుడి కొడుకు లోపలికి ఎడుతున్నాడు, ఇక పైకి రాడు. ఎందుకనంటే వెనకెవ్వరు లేరు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోయాక ఏడవకుండా ఉంటాడు అర్జునుడు. అక్కడ భీముడుండి, ధర్మరాజుండి, నకులుడుండి, సహదేవుడుండి, దృష్టద్యుమ్నుడుండి, సాత్యకి ఉండి, ఇంతమంది ఉండి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అర్జునుడి కొడుకుని లోపలికి పంపించి చంపేస్తే అర్జునుడు ఎంత ఖేద పొంది ధర్మరాజుని నిలదీస్తాడు. అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలకి కారణమవుతుందా అవదా? ఈ ఒక్క రోజు నేను అటకాయించడం తరువాతి కాలంలో పాండవులు వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి నా కక్ష తీరడానికి ఇది చాలా గొప్ప సమయం అనుకున్నాడు. అనుకుని ఆ రోజు సైంధవ విజృంభణం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈశ్వర వరం. ఆయనకి ఎంత శక్తి వచ్చేసిందంటే ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు. ఈ వ్యూహంలో ఉన్న సైన్యం వచ్చి పాండవ సైన్యం మీద పడిపోయింది. ఆ రోజు ఎంత ప్రకాశించేశాడంటే ఆ సైంధవుడు, సింధుదేశోద్భవ స్థిరవాహనంబుల బూరిన అరదంబు పొలుపు మిగుల రత్నమయోగ్ర వరాహ ధ్వజంబు నభస్థలి చెంచల ప్రభల మెరయ సాంద్ర చంద్రాతపసదృశమై ఉజ్వల ఛత్ర